హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సోనా మైసూర్ రైస్తో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి బిర్యానీ తయారీ విధానం చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg చికెన్ వరకు తీసుకున్నాను. 1/2 kg చికెన్కు 1/2 kg రైస్ అయితే సరిపోతుంది. చికెన్ను శుభ్రంగా వాష్ చేసుకుని దానిలో 1/2 చెంచా వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. చికెన్కు సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. మనం తినగలిగే స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకున్నాను. అలాగే కారంలో ఉండే ఘాటును బట్టి తగ్గించడం లేదా పెంచడం వంటివి చేసుకోవాలి. కారం వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్స్ వేసిన తర్వాత ఫ్రెష్గా రుబ్బిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక అరచక్క నిమ్మరసం వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి ఈ విధంగా చీలికలుగా చేసి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని చేత్తో బాగా కలిసేలాగా మసాలాలన్నీ బాగా చికెన్కు పట్టే విధంగా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మనకు టైం ఎక్కువ ఉందనుకుంటే ఒక గంట సేపు అయినా నానబెట్టుకుని ఉంచుకోవచ్చు. చికెన్ బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. చికెన్ ఫ్రై చేసే ముందు రైస్ను నానబెట్టుకోవాలి. చికెన్ ఫ్రై అవ్వడానికి ఓ 20 నిమిషాలైనా పడుతుంది. ఈలోగా రైస్ నానుతుంది. దానికోసం ఇక్కడ 1/2 kg వరకు రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టేసుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మరి ఆయిల్ ఎక్కువ వేయకూడదు, మనం చికెన్లో వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ను మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ ఫ్రై అవ్వడానికి కనీసం 20 నిమిషాలైనా పడుతుంది. ఈ విధంగా చికెన్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకున్నట్లయితే ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు చికెన్ అంతా డ్రైగా తయారైనట్లుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మరో నిమిషం పాటు వేయించుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ తయారు చేయడం కోసం స్టవ్ మీద తిక్కిగా వెడల్పుగా ఉండే ఒక పాత్రను పెట్టేసుకోవాలి. ఆ పాత్ర వేడైన తర్వాత దానిలో 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను బిర్యానీ ఆకులు 3, 5 లవంగాలు, 3 ఇలాచి, 3 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వరకు షాజీరా చెక్క తీసుకున్నాను. మసాలా దినుసులు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకుని అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి వేయించుకున్న తర్వాత రైస్ను వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రైస్ను వేసేసుకున్న తర్వాత మసాలాలన్నీ రైస్కు పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రైస్ను బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ను యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న రైస్ను బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం నార్మల్ రైస్నే తీసుకున్నాం కాబట్టి 1:2 రేషియో అయితే సరిపోతుంది.
అలాగే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే 1:30 నుండి 1:30 వరకు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత బిర్యానీకి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. మనం చికెన్లో వేసాం కాబట్టి కాస్త చూసుకుని వేసుకోవాలి. సాల్ట్ వేసాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాము. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా బిర్యానీ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను అలాగే వేసినట్లుగా కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటూ ఈ విధంగా 50% వరకు కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. కొత్తిమీర నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకుందాము. తర్వాత మూత పెట్టేసుకుని బిర్యానీ అంతా కుక్ అయ్యేంత వరకు మధ్యలో గరిటె పెట్టి కలుపుకుండా ఉండాలి. అలా 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి బిర్యానీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ను వేసుకోవాలి. చికెన్ పీసెస్ మొత్తం వేసిన తర్వాత మరో 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని ఉంచేసుకోవాలి. అలా చేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టి టేస్ట్ బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా కొత్తిమీరను ఒకేసారి కాకుండా 3-4 సార్లు యాడ్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 10 నిమిషాలు ఆగి బిర్యానీని సర్వ్ చేసుకుంటే మనకు ముక్కలుగా అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా పొడిపొడిలాడుతూ వస్తుంది. అంతేనండి, నార్మల్ రైస్తో వేడివేడిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.